సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23వ తారీఖున తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఆదివారం సాయంత్రం 3 గంటలకు హలో మాల చలో తిరుపతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని అఖిల భారత మాలల జేఏసీ రాయలసీమ మాలల జేఏసీ నాయకులు మల్లారం మధు ప్రభాకర్ మునిరత్నంలు తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జేఏసీ ఆధ్వర్యంలో మరియు రాయలసీమ మాలల జేఏసీ అనుబంధంతో మార్చి 23వ తేదీ ఆదివారము మాలల ఆత్మీయ మహాగర్జన కార్యక్రమం నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో భారీ ఎత్తున మాలలు తరలి వస్తున్నారు. ఇది మాలల ఆత్మ గౌరవ సభ. మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున రాయలసీమ జిల్లాలోని మాలలంతా తరలి వస్తున్నారు. ప్రతి ఒక్క మాలలో ఇది ఆత్మ గౌరవంతో పాల్గొని జయప్రదం చేయాలని కోరి విజ్ఞప్తి చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే మాలలు ఆత్మ గౌరవ సభ. అంతేగాని మాలలో మేము మా స్ట్రెంత్ చూపిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మా మాలలకు జరిగిన అన్యాయాన్ని మేము వినయబద్ధంగానే మా సభ ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఇది వర్గీకరణ, ఇది మాలల మా పిల్లల భవిష్యత్తుకి ఇది ఒక పెను ప్రమాదంగా ఉంది. కాబట్టి దీన్ని మేము యావత్ దళితులంతా మాల సామాజిక వర్గం అంతా మేము ముక్కుమ్మడిగా దీన్ని ఆత్మగౌరవంలో మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇది మాలలకు సంబంధించిన సమస్య కాబట్టి ప్రతి ఒక్క మాల సోదరులు, విద్యార్థులు, మహిళలు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సభకు ముఖ్య అతిథులుగా 2 రాష్ట్రాల్లో మా మాలల ప్రతినిధిగా డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా దేవి ప్రసాద్ గారు, మా మాల సోదరులు, మా నాయకులంతా అతిరథ మహారథులంతా వస్తున్నారు. దీన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.